సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ ఎన్ఆర్ఐ రైతు రవిశంకర్ తన 14 గుంటల భూమిని అక్రమంగా వేరే వ్యక్తి పేరుపై మార్చారంటూ ఆందోళనకు దిగారు. భూమితో సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారని ఆయన అన్నారు. అది తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని 5 నెలలుగా తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఎవరూ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బావగారైన రవిశంకర్ గారు రిటైర్డ్ ఎంఈఓ గారు, వాళ్ళు ఆయన ఏజ్ ఇప్పుడు 82 ఇయర్స్. వీళ్ళు శివానగర్ గ్రామంలో సర్వే నంబర్ 172 మొదలు ఈ 14 గుంటలు 2007లో పర్చేజ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మ్యూటేషన్ కూడా కావడం జరిగింది. పాత పాస్బుక్ టైటిల్ డీడ్ కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళు 2010-11లో వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా యుఎస్ లో ఉండడం వల్ల మా అక్క మా బావ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే వీళ్ళ పాస్బుక్ గురించి అడిగితే ఎప్పుడు కూడా పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్ లో రావడం జరిగింది.